మొండితనానికి పోకుండా రాజీపడి కార్తీక్ తన్యలా పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నీ హవేలీకి నేనే కాబోయే వారసున్ననే బ్రేకింగ్ న్యూస్ ఆవిడే స్వయంగా చెబుతుంది. వచ్చిన పనేంటో అది చెప్పు. ఆ ముసలాడు ఆఖరి కోరిక అంటూ గొంతెమ్మ కోరికేదో కోరాడటగా తెలుసుకుందామనొచ్చాను. రోజులు దగ్గర పడ్డాయా? పైకి ప్రయాణానికి పెట్టే బేడ సర్దేసుకున్నాడా? మృణాల్ని నోటికెంతొస్తా అంత మాట్లాడుకో. ఆయన నీక్కూడా భర్తే. ఆయన కట్టిన తల్లి నీ మెల్లోనూ ఉంది, అది మర్చిపోకు. మనిద్దరి మెళ్ళోనూ తాళి కట్టింది ఆయనే. ఇద్దరినీ ఒకేలా చూసుకుంటున్నాడా? ఇద్దరితోనూ ఒకేలాగా బిహేవ్ చేస్తున్నాడా? అందుకు కారణం నువ్వు కాదు. నువ్వు గుండె మీద చేయి వేసుకొని చెప్పు. నువ్వు రాజావారిని పెళ్లి చేసుకుంది ఆస్తి కోసం కాదా? ముమ్మాటికి ఆస్తి కోసమే. అనుమానమే లేదు. కాదు, నా బిడ్డ నాకు దూరం కాకూడదని, నా బిడ్డతోనే కలిసి ఈ హవేలీలోనే ఉండాలని ఈ పెళ్లి చేసుకున్నాను. అయిష్టంగానే ఈయన నా మెళ్ళో తాళి కట్టాడు. కావాలంటే అడుగు. అబద్ధం చెప్పొద్దు. ఆస్తి కోసం నువ్వెంపర్లాడలేదా? భార్యగా నాకు గౌరవం ఇవ్వనప్పుడు ఏం చేస్తాను? హవేలీ కోడలిగా అంతఃపురపు నగల మీద నాకు హక్కుంది. కాని ఈ ముసలోడు కనీసం వాటి నన్ను ముట్టుకొనివ్వలేదు. ఎలా ఉంటుంది? ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు మండదా? ఆస్తిని లాక్కోవాలనిపించదా? అనుభవించాలనిపించదా? తప్పా? ముమ్మాటికి తప్పే. భర్తకి ఎదురు తిరగటం, అన్యాయంగా ఆస్తి లాక్కోవటం పూర్తిగా తప్పే. ఓకే, నేను చేసింది తప్పే అనుకుందాం, అన్యాయమే అనుకుందాం. మీరంతా మంచివాళ్లు, బుద్ధిమంతులు, పవిత్రులు, నిస్వార్థపరులు, త్యాగమూర్తులు అనే అనుకుందాం. నా మీద కోపంతోనో, అసహ్యంతోనో, భయంతోనో ఆస్తిని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారనే అనుకుందాం. అక్కడితో ఊరుకోవాలిగా? దానం చేసిన ఆస్తి గురించి మర్చిపోవాలిగా? త్యాగం చేశారు అనుకుంటే దానికి కట్టుబడి ఉండాలి కదా. మరి మీరు చేస్తోందేంటి? ఏం చేశారు? ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో మీ అన్నగారిని అడుగు. నేను ఆయన భార్యనే. అయినా ఆస్తి నా పేరు మీదుంటే ఈ పెద్ద మనిషికి నిద్ర పట్టడం లేదు, తిన్నది అరగడం లేదు, మనసు కుదురుగా ఉండనివ్వడం లేదు. తిరిగి ఆ ఆస్తి లాక్కోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మీ అన్నగారు. అంటే ఏంటి? ఆస్తి కోసం నేనాశపడితే అది అన్యాయం, ఆయనగారు ఆశపడితే అది న్యాయం. పైగా ఆఖరి కోరిక అంటూ సెంటిమెంటుతో కొడుకుని రెచ్చగొట్టి నా మీదకు పంపిస్తాడు. సిగ్గులేదు? సెటిల్మెంట్ అయిపోయింది. ఆస్తిని నా చేతికిచ్చేశారు. బుద్ధిగా అగ్రిమెంట్ ప్రకారం ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకాలి. ఎందుకు కుక్కల్లాగా నా వెంట పడుతున్నారు? జిత్తుల మారి నక్కలా మోసంతో ఆస్తిని లాక్కున్నావు. పైగా సిగ్గు లేకుండా నిన్ను నువ్వే సపోర్ట్ చేసుకుంటున్నావు. రే ముసలాడా! రాజవారు,
మృణాలి, నువ్వు మా ఆస్తి అనుభవిస్తుంటే మేమేమి ఏడవలేదు. పోనీలే అని ఊరుకున్నావు. మా బతుకు మేము బతుకుతున్నాం. మృణాల్ని, క్రూర మృగాలకు కూడా కడుపున పుట్టిన బిడ్డ మీద మమకారం ఉంటుంది. కాని నువ్వు అంతకంటే నికృష్టం. జగదాంబ, మా అమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఆస్తి నువ్వు అనుభవించాక నీ తదనంతరం నీ కొడుక్కి రాయటానికి ఏం మాయరోగం? నేను వాడి తల్లిని కాదు అంటూ 10 మంది ముందు పబ్లిక్ గా డిక్లేర్ చేశాడు. అప్పుడు నీ గొంతు లేవలేదే? తప్పు అని నీ మొగుడికి చెప్పలేదే? ఆస్తి దగ్గరకొచ్చేసరికి వావి వరసలు, అనుబంధాలు గుర్తుకొస్తున్నాయా మీకు? ఎవడో అనామకుడికి, అనాథకి మా ఆస్తి రాసిస్తే ఊరుకునేది లేదు. వారసత్వంగా వస్తున్న ఆ ఆస్తికి చినరాజా వారే వారసులు. ఆ సందీప్కి ఆస్తి దక్కాలి. మృణాల్ని, నా మీద కోపంతో సందీప్కి అన్యాయం చేయకు. సరే, మీ మాటే వింటాను. మీరు చెప్పినట్లు చేస్తాను. ఆస్తి సందీప్ పేరు మీదే రాస్తాను. ఈ ముసలాడి ఆఖరి కోరిక తీరుస్తాను. కాని ఒక్క కండిషన్. నన్ను ఏడిపించారు, నరకం చూపించారు. మీ తప్పులు ఒప్పుకొని చెంపలు వేసుకోండి. రండి, వరుసగా ఒక్కొక్కరే వచ్చి నా కాళ్ళకి దండం పెట్టి దాసోహం అనండి. నా ముందు తలొంచుకుని నిలబడి చెయ్యి చాచి అమ్మా సందీప్కి ఆస్తి దానం చెయ్యండి అని అడుక్కోండి. నా గుండె కరిగేదాకా దీనంగా అరవండి. అప్పుడు ఆలోచిస్తాను సందీప్ని హవేలీ ఆస్తికి వారసుణ్ణి చేసే విషయం. కమాన్ రండి. ఆలస్యం చేస్తే నా మనసు మారిపోవచ్చు, డెసిషన్ వెనక్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏడ్చి లాభం లేదు. గోల్డెన్ ఛాన్స్ వదులుకోకండి. సిగ్గు ఎగ్గు మానవ అభిమానం అంటూ ఆలోచిస్తే మీకే నష్టం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారా? ఆస్తి దక్కాలి అంటే నీ కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. దీంతో ఒక్కసారి నీ తల పగలు కొడితే చాలు, ఆటోమేటిక్ గా లీగల్ గా సందీప్ గారికి ఆస్తి దక్కుతుంది. ఎవ్వరూ ఆపలేరు. నా మాట వినండి మావయ్య గారు. మృణాల్ని, అనవసరంగా మా అన్నని రెచ్చగొడుతున్నావు. ఏదో ఒకరోజు ఆయన చేతిలోనే నీ చావు రాసి పెట్టుంది. బతుకు మీద ఆసుంటే వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెట్టండి. పందాలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. ఆస్తి కంటే ప్రాణం ముఖ్యం. వదులు. రే ముసలాడా, చూస్తాన్రా
నీ అంత చూస్తా, వదిలిపెట్టేది లేదు. బస్సే ముసల్దారా! వెళ్ళి కలుచి బాగులకి. ఉసి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం అవతారక మంత్రం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాప. ఎవరు లోపల? కార్తీక్! కార్తీక్! వస్తున్నాను. పాపాలకు జోలె పట్టే భిక్షు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. వస్తున్నాను. సార్. కార్తీక్ అంటే నువ్వేనా? అవును సార్. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. కానిస్టేబుల్ సార్. సార్ ఆగండి సార్. సార్, నా ఇల్లు సెర్చ్ చేయడం ఎందుకు సార్? కారణం ఏంటి? సందీప్ గారు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంటా? నా మీద? నేనేం చేశాను? వాళ్ళ ఆఫీస్ నుండి వాళ్ళు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఎత్తుకెళ్ళేవాట. సార్, అది అబద్ధం. చూడు, అది అబద్ధమో నిజమో సెర్చ్ చేసిన తర్వాత తెలుస్తుంది. కానిస్టేబుల్ సార్. గో అండ్ సెర్చ్. సార్. అయ్యో సార్ 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 ప్లీజ్ సార్, అవన్నీ నా బుక్స్ సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్, అవన్నీ నా బుక్స్, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. సార్ 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 అవన్నీ నా బట్టలు సార్, నలిగిపోతాయి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ చెప్పేది అర్థం చేసుకోండి సార్. నీకే సార్ ఏంటిదంతా? స్లోగా చెక్ చేయండి. ప్రతి అణువు చెక్ చేయండి. సార్ సార్ ఎస్ఐ గారు, ఆ సందీప్కి నేనంటే పడదు, ద్వేషం. కావాలని నన్ను ఇబ్బంది పెట్టడానికి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాడు. నా మాట వినండి సార్, నేను దొంగని కాదు సార్, ఒక మర్యాదస్తుణ్ణి, మంచివాణ్ణి. ఇలా ఇబ్బంది పెట్టడం బాలేదు సార్. సందీప్ మాటలు నమ్మకండి సార్, ప్లీజ్ సార్.
హలో సార్. హలో ఎస్ఐ గారు. ఎక్కడి దాకా వచ్చింది సర్చింగ్? వెతుకుతున్నారు సార్. ఇంతసేపా? సార్ అక్కడున్న డివిడీలన్నీ వెతికాను సార్. అన్ని భక్తి గీతాలకు సంబంధించినవే. కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా వెతకండి అయ్యా. దొంగ చాలా తెలివైనవాడు. అంత ఈజీగా దొరికే రకం కాదు. క్రిమినల్ బ్రెయిన్. గొప్ప గొప్ప వాళ్ళని ఇట్టే ఏమారుస్తాడు. పైకి అమాయక చక్రవర్తిలా నోట్లో వేలు పెడితే ఏం చేయాలో తెలియని వాడిలా కనిపిస్తాడు. కానీ యమ డేంజర్. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు. డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. మిస్టర్ సందీప్, నమ్మకంగా ఉంటూ 10 లక్షల విలువైన మా సాఫ్ట్వేర్ డిజైన్ ని దొబ్బేశాడు. పెద్ద కిలాడి సార్. నోటికొచ్చినట్టు మాట్లాడదు సందీప్. నిందలు వేస్తే సహించేది లేదు. సెర్చ్ చేస్తున్నారు కదా, ఎవరు దొంగో ఎవరు దొరో తేలిపోతుంది. అప్పుడు చెప్తా, పరువు నష్టం దావా వేస్తా. అది పరువున్నోడు చేసే పని, నీలాంటి పాపరగాడు కాదు. సందీప్, సార్ మొత్తం వెతికాను, ఏమీ దొరకలేదు సార్. ఎస్ఐ గారు, మనం వెతుకుదాం పదండి. ఎస్ఐ గారు, ఈ బ్యాగ్ చెక్ చేశారా? లేదే. చెక్ చేయండి మరి. సార్, ఇందులో పెన్ డ్రైవ్ దొరికింది. ఎస్, ఇదే ఇదా? ఇదే నా పెన్ డ్రైవ్. దీంట్లోనే సాఫ్ట్వేర్ డిజైన్ లోడ్ చేసి స్టోర్ చేసుకున్నాను. నో, సార్, నో సార్, నాకేం తెలీదు. చూసారా, ఇప్పుడేమంటారు? నా పెన్ డ్రైవ్ వీడు ఎత్తుకొచ్చాడు. నో సార్, నో. దీనిలోనే 10 lakhs వర్త్ సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తుంది. ఎస్ఐ గారు, దిస్ ఇస్ టూ మచ్. మీ కళ్ళ ముందే
సందీప్ పెన్ డ్రైవ్ నా బ్యాగ్ లో వేశాడు. చూసారా ఎస్ఐ గారు ఎలా బుకాయిస్తున్నాడో? నో సార్, నో సార్. ఎలా అబద్ధాలు చెప్తున్నాడు? సందీప్ దొంగతనం చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సందీప్ ఇంకా చూస్తారేంటి? అరెస్ట్ చేసి లాకప్ లో పడేక చిత కొట్టి నిజం ఒప్పించండి. కానిస్టేబుల్స్ సార్. ఎస్ఐ గారు డబ్బు కమ్ముడిపోయారా? ఎంత ఇచ్చాడు? రాయ్ దొంగతనం చేసిందే కాకుండా లంచం తీసుకున్నారని నా మీద నింద వేస్తావా? హౌ డేర్ యూ!